మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్పై కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ముగ్గురు నిందితులను 7 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్ హౌస్ పార్టీలో నిందితులు 3 రకాల డ్రగ్స్ వాడినట్టు సిట్ బృందం గుర్తించింది. కొకైన్, MDMA డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. ముఖ్యంగా నమిత్ శర్మ 3 రకాలు వాడినట్టు నిర్ధారించారు. పైలట్ రోహిత్ రెడ్డి 2 రకాల డ్రగ్స్ వాడినట్టు తేల్చారు. ఇక అర్జున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు MDMAతో పాటు మెథోఎథిపిన్ వాడినట్టు తెలిపారు పోలీసులు. అధిక కిక్ కోసం రోహిత్, నమిత్ శర్మ కాస్ట్లీ మద్యంతో పాటు డ్రగ్స్ కలిపి తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. పార్టీకి సిమ్లా నుంచి కౌశిక్ డ్రగ్స్ తెచ్చినట్టు నిర్ధారించారు. అభిషేక్ నుంచి 2 రకాల డ్రగ్స్ కొనుగోలు చేశాడు పైలట్ రోహిత్ రెడ్డి. డ్రైవర్ ORR దగ్గర కొనుగోలు చేసినట్టు తేల్చారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్పై కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రమేష్, ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు సంబంధించి ముగ్గురు నిందితుల కస్టడీ కోర్టు అటు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన మరి కాసేపట్లో కోర్టులో వాదన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ వీళ్ళిద్దరిని కూడా చాలా విషయాలు విచారించాల్సి, చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు సంబంధించి కీలకంగా ఉన్నారు. ఎందుకంటే నమిత్ శర్మ రితేష్ రెడ్డి సంబంధించిన వెపన్ తోటి మొత్తం 4 రౌండ్లు బుల్లెట్స్ కాల్పుది. అయితే దీంట్లో ఒక బుల్లెట్ నేరుగా పోలీసులపై కాల్పు జరిపి వాళ్ళని పోలీసులు గాయపరిచాలని కూడా ప్లాన్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా కాల్పులు ఎవరు జరపమని చెప్పారు, ఇద్దరు చెప్పారు. ఎందుకంటే పోలీసులకు వీళ్ళ లోపల కాల్పులు జరుగుతున్న సమయంలో మీరు కాల్ చేయండి, ఏం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పుకొని మాటలు వినిపించాయి. కాబట్టి ఆ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో నమిత్ శర్మ తప్పనిసరిగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు చెప్తారు. దాంతో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించి ఇక్కడ పార్టీ ఎందుకోసం ఏర్పడుతుందో, దేనికోసం ఏర్పడుతున్నారు, ఇలాంటి డ్రగ్ పార్టీ ఏర్పడి ముందస్తుగా ఎవరో చెప్తున్నారు, లేకుంటే ఖైదుల పార్టీ కోసం ఏర్పడతారా, బిజినెస్ పార్టీ కోసం ఏర్పాటు చేస్తారా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, దాంతో పాటుగా ఈ డ్రగ్స్ తెచ్చిన వాళ్ళు ఎవరు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి లిక్కర్ ఎంత ఉంది, ఇలాంటి వాటి మీద మొత్తంగా అన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిమ్లా నుంచి కౌశిక్ రవి మాత్రం డ్రగ్స్ తెచ్చానని చెప్తుంటే, అటు శరత్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ నుండి అభిషేక్ నుంచి 2 రకాల డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా బయటపడింది. మొత్తంగా ఈ పార్టీలో 3 రకాల డ్రగ్స్ వాడినట్టుగా బయటపడింది. కాబట్టి వీటన్నిటి విషయాలు తెలుసుకోవాలన్నా, వీటి లింక్స్ కూడా బయటపడాలన్నా తప్పనిసరిగా పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి ఈ ముగ్గురు కూడా తిరిగి తమకు 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఆ మేరకు విషయాలు తెలుసుకుంటాము, ఆ మేరకు విషయాల ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉప్పరపల్లి కోర్టులో మరి కాసేపట్లో వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్.